ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ మ్యాగీ మిమ్మల్ని చెప్పులేసుకోవద్దు అనడం ఆమె అహంకారం. మీరు ఒప్పుకుని తలదించుకుని బ్రతకడం నాకు నచ్చలేదండి. ఈ ఇంట్లో గాని ఎవరి ముందైనా గాని మీరు తలదించుకుని ఉండకూడదు. తప్పులు చేసిన వాళ్ళు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉంటే ఏ తప్పు చేయని మీరెందుకండి ఉత్తకాళ్లతో శిక్షణ అనుభవిస్తూ నడవాలి? అందుకే పద్దుగారు, విషయం కాళ్ళకేసుకునే చెప్పులే అయినా పంతంతో మనసుకు తీసుకున్నాను. కానీ ఈ విషయం ఇన్ని సమస్యలు తీసుకొస్తుందని ఊహించలేకపోయాను. అయినా వాళ్ళకి ఇంత దుర్మార్గం ఏంటి? ఏం చేస్తాం బాబు, ఇదంతా మా కర్మ. ఈ కుటుంబంతో బంధాల్ని తెంచుకుని బయటికి పోలేక, కాని వాళ్ళని చేసి వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే అవమానాలు ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉండలేక నరకం అనుభవిస్తున్నాం బాబు. అన్ని బాధలు కష్టాలు భరించాల్సిన అవసరం మీకే ఉందండి. ఈ ఇంటికి అఖిలాండేశ్వరి గారెంతో మీరు అంతే కదా? లేదండి, ఇలాంటి వాళ్ళని భరిస్తూ కాదు ఎదిరిస్తూ వెళ్ళాలి. పద్దుగారు, ఆడపిల్ల ఎమోషనల్గా ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడే తన జీవితాన్ని గెలవడం మొదలు పెడుతుంది. వెంకీ గారు, మీ మాటల్లో వాస్తవం ఉంది. కాని వీళ్ళు నన్ను కష్టాలు పెట్టినా, నా కన్నీళ్ళకి కారణమైనా ఈ ఇంటిని నేను దాటలేనండి. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకో తెలుసా? వాళ్లతో మాకు ఏర్పడ్డ బంధానికి వాళ్ళు విలువివ్వకపోయినా నేనిస్తాను కాబట్టి. ఏదో ఒకరోజు వాళ్ళు నన్ను మా అమ్మని అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను కాబట్టి. అంతకన్నా ముఖ్యం, మా నాన్న మమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఇంటికి తిరిగొస్తారన్న ఆశతో ఉన్నాం కాబట్టి. రే వెంకీ, నువ్వైపోయావురా. అత్తయ్యా! రే 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 రే, ఆగు. అత్తయ్య, ఆ వెంకీగాడు పత్తి గదిలో ఉన్నాడు అత్తయ్య. రే భద్రం, ఏంది నువ్వు అనేది? అబ్బా, నా కళ్ళారా చూశానత్తయ్యా. వాడు పద్దు గదిలోకి దూరినాడా? చెప్తా వాడి సంగతి. బావా, ఏమైంది? ఆ వెంకీగాడు పద్దు గదిలోకి దూరాడు. వాట్? సీరియస్లీ? పదండి. పదత్తయ్య, పద. అమ్మా, పద్దుకి వెళ్ళి భోజనం తీసుకురండి. వద్దండి, నేను తర్వాత తింటాను. అమ్మా, తను అలాగే అంటుంది, మీరు వెళ్ళి తీసుకురండి.